తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. తిరుమలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో భక్తులు లైన్స్ లో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగి పట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. బైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో టోకెన్ల జారీకి 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హై స్కూల్ వెనుక వైపు మున్సిపల్ పార్కులో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి 8:50 సమయంలో క్యూ లైన్ లోకి అనుమతించడంతో అందరూ పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడడంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగిపోయింది. భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలా మంది కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికి దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సిపిఆర్ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం బైరాగి పట్టెడ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారి గేటు తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. అసలు ఇందులో తప్పెవరిది? శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు ఇచ్చేందుకు తిరుపతిలో గతంలో ఎప్పుడూ చేయనంత ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయగా 7 చోట్ల మాత్రమే బారికేడ్లు పెట్టారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయేలా చేశారు. కానీ 8వ చోట మాత్రం బారికేడ్లు అవసరం లేదని అక్కడి డీఎస్పీ నిర్లక్ష్యం చేశారు. టీటీడీ అధికారులు చెప్పినా పట్టించుకోకుండా తాము చూసుకుంటామన్నారు. సరిగ్గా అక్కడే తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టెడ టోకెన్ జారీ కేంద్రం వద్ద డీఎస్పీ రమణ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా అన్ని చోట్ల లాగానే బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేద్దామని టీటీడీ అధికారులు చెప్తే ఆయన నిర్లక్ష్యం వహించారు. తొక్కిసలాట జరిగిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో అందరినీ కంట్రోల్లో ఉంచాల్సిన ఆయన గేట్లు తీశారు. దీంతో టికెట్లు ఇవ్వడానికే తెరిచారు అనుకుని అందరూ దూసుకొచ్చేశారు. ఫలితంగా మరణాలు పెరిగాయి. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగా 6 మృతి చెందగా 45 మందికి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక్క డీఎస్పీ అనాలోచితం కారణంగానే ఈ మొత్తం ఘటన జరిగిందని స్పష్టత వచ్చింది. అదే సమయంలో అంబులెన్స్ ను తీసుకొచ్చి అడ్డంగా పెట్టి డ్రైవర్ వెళ్లిపోయాడు. దాంతో భక్తులు ఇటు అటు కదలడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందులో కుట్ర ఉందని అనుకోవడం లేదని, ప్రమాదవశాస్తునే జరిగిందని ఎవరిని నిందించలేమని టీటీడీ అధికారులు అంటున్నారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఆ డీఎస్పీ వ్యవహారంపై ఎస్పీకి వెంటనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే ఎస్పీ సిబ్బందితో వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.